హే ఆల్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దాండేలి. సో టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుంది. అండ్ సో ఇంకా ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. సో అండ్ మొత్తం ఇంకా చెక్అవుట్ చేయాలి కాటేజ్. సో మొత్తం లగేజ్ మొత్తం ప్యాక్డ్ ఉంది. సో అంతా యాక్చువల్లీ చాలా అర్లీగానే లేసా, బట్ లేచి కాస్త అలా నేచర్ వాక్కి వెళ్ళి అలా అలా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి సో ఫ్రెష్ అయ్యి అని ప్యాక్ చేసుకునేసరికి టైం అయింది. అండ్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. సో ఒకసారి లగేజ్ మొత్తం బైక్ మీద లోడ్ చేయగానే మనం బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఇప్పుడే ఇంకా చెక్అవుట్ చేసి లగేజ్ మొత్తం బైక్ మీద లోడ్ చేసుకొని స్టార్ట్ అయ్యాయి ఇక్కడ నుంచి, రిసార్ట్ నుంచి. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 12 అవుతుంది. యాక్చువల్లీ థింగ్ ఏమైందంటే అది డే వన్ వీడియో వ్లాగ్ ఎడిటింగ్ ఫినిష్ అయిందని చెప్పాను కదా. సో అది అప్లోడ్ చేసి వెళ్దామని చెప్పేసి చెక్అవుట్ చేసిన తర్వాత కూర్చున్నా ఇంకా రిసెప్షన్లో. ఇంకా అది చాలా టైం తీసుకుంది. సో దానికి కొంచెం థంబ్నెయిల్స్ అన్నీ సెట్ చేసి ఫైనల్గా లగేజ్ లోడ్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఆల్మోస్ట్ 12 అయిపోయింది. బట్ దట్స్ ఓకే, ఎందుకంటే కార్వార్ అండ్ గోకర్ణ సో అన్నీ నియర్ బై లొకేషన్సే. సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొక మేబీ కార్వార్ ఒక 2 అవర్స్లో రీచ్ అయిపోతా అనుకుంటా. అండ్ యాక్చువల్లీ కార్వార్కి డైరెక్షన్స్కి కూడా చాలా ఈజీ. థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి అండ్ స్ట్రైట్ ఒకటే రోడ్, ఇంకా ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుంచి రైట్ తీసుకోవాలి అండ్ దెన్ బూమ్ విల్ రీచ్ కార్వార్. సో మ్యాప్స్ కూడా కన్ఫ్యూజన్ లేదు. సో ఎందుకంటే మ్యాప్స్ బాగా చెక్ చేసుకున్నా, మొబైల్ హ్యాండ్లో లేదు కదా. సో ఎక్కడైనా రూట్ కన్ఫ్యూజ్ అవుతా అని చెప్పేసి మ్యాప్స్ చెక్ చేసుకున్నా, బట్ రూట్ మాత్రం చాలా ఈజీగా ఉంది. సో సింపుల్గానే రీచ్ అయిపోవచ్చు. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఒక ఫ్యూయల్ స్టాప్ కావాలి. నాకు తెలిసి ఒక అరౌండ్ ఒక 50 to 70 రేంజ్ ఉంది నాకు తెలిసి. ఇంకా ఈ 50-70 రేంజ్లో మనకి మన ఫ్యూయల్ స్టాప్ కావాలి ఫస్ట్. థ్యాంక్ఫుల్. 105.41 ఉందా కాస్ట్ ఇక్కడ. సో లైట్ వర్షం పడడం అయితే స్టార్ట్ అయింది జస్ట్ ఇప్పుడే. ఫైనల్గా ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేసా, ఎందుకంటే ఇలా ఫారెస్ట్లో వర్షం పడుతున్నప్పుడు డ్రైవ్ చేస్తుంటే లొకేషన్ మాత్రం చూడడానికి క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది. అందుకే మార్నింగ్ నుంచి కూడా పడుతుందేమో అనిపించింది కానీ పడలేదు. అంటే పడదేమో అనుకున్నా, ఎందుకంటే నిన్నటి నుంచి కూడా పడట్లేదు కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ ఫైనల్గా అయితే పడుతుంది. నాకు తెలుసు పడుతుంది. వర్షానికి మనకి ఒక అవినాభావ సంబంధం ఉంది. అండ్ ఇక్కడే కాదు, ఈ ఫారెస్ట్ అనే కాదు, యూజువల్గా ఏ లేక్స్ అయినా సరే ఆర్ఎల్స్ ఏ డ్యామ్స్ అయినా సరే ఏదైనా సరే లొకేషన్ మామూలుగా ఉన్నప్పుడు చూసిన దానికన్నా వర్షం పడుతున్నప్పుడు చూస్తే ఒకసారి కంపేర్ చేసి చూస్తే అసలు విజిబిలిటీ అనేది ఆ లొకేషన్ చాలా బాగుంటుంది. ఆ బ్యూటిఫుల్నెస్ అనేది ఇంకా పెరుగుతుంది. ఇలా వర్షం పడుతున్నప్పుడు ఒక పెద్ద లేక్ పక్కన క్యాంపింగ్ వేసుకొని మంచి వేడిగా కాఫీ తాగుతూ ఉంటే క్రేజీ ఉంటుంది కదా అసలు. డెఫినెట్గా ప్లాన్ చేద్దాం ఒకరోజు. కొన్ని ఫ్యాంటసీస్ అయితే చాలా ఉన్నాయి నాకు, ఒక దాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలి.
నాకు ఇప్పుడు అర్థమవుతుంది నాకు చిన్న చిన్న డిస్టెన్స్కి కూడా ఎందుకు ఇంత లాంగ్ టైం పడుతుందా అని చెప్పి. నాకు ఎక్కడ కొంచెం బ్యూటిఫుల్గా లొకేషన్ కనిపించినా నేను అక్కడ ఆగిపోతున్నా. సో అది రీజను. వావ్, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్? మై గాడ్, అసలు మొత్తం ఇదంతా ఒక ఫ్లో ఉంది. సో ఆ ఫ్లోలో నుంచి వెళ్తుంది వాటర్ మొత్తం. కానీ అసలు లొకేషన్ మాత్రం క్రేజీ ఎక్సలెంట్ ఉంది. వావ్, అసలు ఇక్కడ నుంచి ఇంకా క్రేజీ ఉంది కదా వ్యూ అయితే. వా బా 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 బా, క్యామ్లో కనిపిస్తుందో కనిపించట్లేదో అసలు. కానీ అసలు మామూలుగా లేదు. వావ్, అసలు ఇలాంటి చిన్న చిన్న ఫాల్స్ చూడడానికి స్పెషల్గా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. రోడ్ మీద వెళ్తుంటే చాలు. అసలు ఎన్ని కనిపించాయి ఇప్పటివరకు అయితే. అసలు పై నుంచి ఫ్లో అవుతుంది. ఈ బ్లాక్ రాక్స్ మధ్యలోంచి ఫ్లో అవుతుంది వైట్ కలర్, వైట్ ఐ మీన్ వాటర్. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ క్రేజీ అనిపిస్తుంది. వెళ్ళడానికి దారుందా? అయ్యో, దానికి ఫెన్సింగ్ పెట్టేసారు వెళ్ళకుండా. ఓ మై గాడ్, కొంచెం సైడ్ ఇస్తారా ఇవ్వరా? మాకు కొంచెం జరగండి బాపు. నువ్వు దయచేసి తోకో ప్లీజ్. అమ్మయ్యా, క్విక్ రైడ్ అప్డేట్. సో ప్రజెంట్ వచ్చేసి మనం సదాశివగఢ్లో ఉన్నాం. అండ్ ఇక్కడి నుంచి కార్వార్ ఇంకా 6 కిలోమీటర్స్ అనుకుంటా. హే, సీ ఏరియాకి వచ్చాం కదా. సో మొత్తం అన్ని ఫిషెస్ అండ్ థింగ్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. కార్వార్ ఇంకా 5 కిలోమీటర్స్. ఓ, కన్యాకుమారి ఇక్కడ నుంచి 985 కిలోమీటర్స్. కొట్టేద్దామా? వద్దులే, ఇప్పుడు నేను కొట్టేస్తే వీళ్ళ వాళ్ళందరూ నన్ను చంపేస్తారు. వెల్కమ్ యూ టు కార్వార్. ఏ వావ్, నైస్ బ్రిడ్జ్.
ఇన్ కార్వార్. సో కార్వార్లో మనం చూడాల్సినవి ఏం లేదు, ఒక బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మనం ఆల్రెడీ వచ్చేసాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బీచెస్. 2 బీచెస్ ఉన్నాయి. సో విల్ కవర్ దోస్ బీచెస్. సో ఇక్కడ ఉన్న బీచెస్లో ఇదే ఫస్ట్ బీచ్, రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్. అండ్ ఇంకొకటి కార్వార్ బీచ్. అంటే పెద్ద తేడా ఏం లేదు. సో ఇక్కడ నుంచి కొంచెం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే అది కార్వార్ బీచ్, ఇది వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్. అంతే తేడా. యాక్చువల్లీ అస్సలు నడిచే ఓపిక లేదు. విల్ గో ఆన్ బైక్ అండ్ కమ్. కొంచెం టఫే, పర్లేదు, బట్ కెన్ మేనేజ్ లిటిల్ బిట్. పర్లేదు, నా బైక్ శాండ్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది, బురదలో చేయలేకపోయినా కూడా. ఓ పడవని మోసుకొని వస్తున్నారు వాళ్ళు. ప్రజెంట్ అయితే మనం కార్వార్ బీచ్లో ఉన్నాం. అంటే చెప్పాను కదా, ఇది రవీంద్ర ఠాగూర్ బీచ్. ఇది రవీంద్ర ఠాగూర్ బీచ్. ఏం లేదు, కొంచెం దూరం అలా నడుచుకుంటూ వెళ్తే చాలు, అది కార్వార్ బీచ్. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మనం గోవాలో బాగా బీచ్ అండ్ కాలంగట్ బీచ్ ఎలా పక్క పక్కనే ఉంటాయో ఇది కూడా అంతే, కాకపోతే ఇంకా కొంచెం దగ్గరే. సో ఫైనల్గా ఇది బీచ్ వ్యూ అయితే. అంటే వేరే ఏ బీచెస్తో కంపేర్ చేయలేము. ఎలా అంటే ఇప్పుడు కార్వార్లో కూడా ఒక బీచ్ ఉంది. సో యా, అంతవరకే. అండ్ సో ఇక్కడ మనకి స్పెషల్గా ఒకటి చూడాల్సింది ఏంటంటే ఒక సీ బ్రేకర్ రోడ్ ఉందంట. అంటే సీ బ్రేకర్ అంటే లైక్ సో సీ మధ్యలో నుంచి ఒక చిన్న ఐలాండ్ ఉందంట. అండ్ ఆ సీ మధ్యలో నుంచి ఒక వే ఉందంట అక్కడికి. సో అదొక స్పెషల్ పార్ట్ కార్వార్లో చూడాల్సింది. సో వన్స్ ఈ బీచ్ వ్యూ కంప్లీట్ అయిపోగానే మనం నెక్స్ట్ అక్కడికే వెళ్దాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి సీ బ్రేకర్ రోడ్.
సీ బ్రేకర్ రోడ్ అంటే అంటే ఒక ఐలాండ్ ఉంది చిన్నది కార్వార్లోనే. సో ఆ ఐలాండ్కి సముద్రం మధ్యలో నుంచి రోడ్ ఉంది. సో దాన్నే సీ బ్రేకర్ రోడ్ అని చెప్పి అంటున్నారు. లెట్స్ సీ ఆ సీ బ్రేకర్ రోడ్ ఏంటి, ఎలా ఉంది అని చెప్పేసి. యాక్చువల్గా ఇప్పుడే గూగుల్ మ్యాప్స్లో డైరెక్షన్స్ చెక్ చేసా ఆ సీ వాటర్ బ్రేకర్ రోడ్కి. గూగుల్ మ్యాప్స్ ఏమో కాంట్ ఫైండ్ ఏ వే దేర్ అంటుంది, బట్ స్టిల్ నాకేమో వే చూపిస్తుంది. ఓకే చూద్దాం, ఇఫ్ ఇన్ కేస్ వే దొరికితే వెళ్దాం, వే దొరకకపోతే మన నెక్స్ట్ లొకేషన్ వచ్చి గోకర్ణ. గోకర్ణ ఇక్కడ నుంచి అరౌండ్ 50 ఉంటుంది. యాక్చువల్గా నాకు వే అక్కడ గేట్ లోపల నుంచి చూపిస్తుంది, కానీ అది ప్రొహిబిటెడ్ ఏరియా, సో ఎవరు వెళ్ళడానికి లేదు. సమాత్ ఎన్క్లేవ్ అంట. సో అందుకే గూగుల్ మ్యాప్స్ కాంట్ ఫైండ్ వే దేర్ అని చెప్పింది. కానీ చెక్ చేస్తే ఇక్కడ ఒక వే ఉంది, బట్ అది మనకి ఎంట్రీ లేదు. ఇట్స్ అ ప్రొహిబిటెడ్ ఏరియా. ఓకే ఫైన్, సో let's continue our journey to Gokarna. క్రేజీ అసలు ఈరోజు. టైం ఎంత అయిందో తెలీదు, వెళ్తున్న దారేంటో తెలీదు, ఎలా వెళ్తున్నారో తెలీదు, కానీ వెళ్తున్నాం. క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది. జస్ట్ ఎక్కడైనా బోట్స్ కనిపిస్తే ఆ బోట్స్ ఫాలో అవుతున్నా, బోట్స్ ఏం కనిపించట్లేదంటే ఎవరైనా అడుగుతున్నా అంతే. సో ఫైనల్గా అయితే అలా నడుస్తుంది రైడ్ అయితే. ఫోన్ లేకపోతే ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందని ఇప్పటివరకు అనుకోలేదు అసలు. ఫోన్ నేను జస్ట్ ఎప్పుడైనా సరే మ్యాప్స్ కోసమే వాడతా. ఫైనల్గా అయితే క్లారిటీ అయితే వచ్చింది, మనం వచ్చిన రూట్ అయితే కరెక్టే. అండ్ ఇంకా మనం గోకర్ణకి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. యాక్చువల్లీ నేను గోకర్ణలో ప్లాన్ చేసుకుంది 2. ఫస్ట్ థింగ్ వచ్చేసి బీచ్ ట్రెక్కింగ్. అంటే బీచ్ ట్రెక్కింగ్ అంటే కొన్ని బీచెస్ ఉంటాయి, సో ట్రెక్ చేసుకుంటూ వెళ్తే ఒక బీచ్ తర్వాత ఇంకొక బీచ్ వస్తుంది అని చెప్పేసి అలా అనమాట. వావ్, క్రేజీ ఇదైతే. ఇటువైపు ఒక లేక్లా ఉంది అండ్ ఇటువైపు ఒక లేక్లా ఉంది, మధ్యలో ఏమో రోడ్. క్రేజీ. అండ్ ఇంకొకటేమో బీచ్ క్యాంపింగ్. ఎస్, నేను విన్నది కరెక్టే. సముద్రపు ఒడ్డున మనం స్టే చేయబోతున్నాం రోజు, దట్టు క్యాంపింగ్. ఫైనల్గా అయితే వీఆర్ ఎట్ గోకర్ణ బీచ్. అంటే గోకర్ణ బీచ్ కాదు, గోకర్ణలో చాలా బీచెస్ ఉన్నాయి, లైక్ కుర్లే బీచ్, ఓమ్ బీచ్.
యాక్చువల్లీ టైం ఆల్రెడీ 5 అయిపోయింది. సో యూజువల్గా ఏ బీచ్ అయినా సరే, ఐ మీన్ సో టూరిస్ట్ బీచ్ ఏదైనా సరే 5 వరకు, 5 తర్వాత లోపలికి ఎవరు రానివారు, ఉండనివారు. సో ప్రజెంట్ అయితే నార్మల్ బీచ్ ఉంటుంది కదా, సో అంటే ఇలా మెయిన్గా ఉన్న బీచ్ కాకుండా, సో క్రేజీ అనిపిస్తుంది అసలు ఇక్కడ నుంచి వ్యూ అయితే. యాక్చువల్గా సో అక్కడ చాలామంది కనిపిస్తున్నారు కదా, సో అది మెయిన్ బీచ్. సో మెయిన్ బీచ్ అది మెయిన్ ఎంట్రీ అక్కడ అదంతా. సో అక్కడ ఎవరిని ఉండనివ్వట్లేదు ప్రజెంట్ అయితే. సో అక్కడ మేబీ 2-3 కానిస్టేబుల్స్ ఉన్నారు, సామా కొడుతున్నారు వాళ్ళని, వెళ్ళిపోండి అని చెప్పేసి. సో ఇంకా నేను ఇవన్నీ అన్ప్యాక్ చేసి అక్కడ వరకు వెళ్ళి వాడితో వెళ్ళిపోండి అని అనిపించుకోవడం కన్నా వేరే ఎక్కడైనా మంచిగా కూర్చోవచ్చు అని చెప్పేసి వెతుకుతున్నా ఒక మంచి ప్రైవేట్ స్పేస్ ఏదైనా. ఇక్కడ క్రేజీ ఉంది అయితే ఇక్కడ నుంచి అయితే. సో ఇక్కడ ఒక హిల్ ఉంది. సో ఆ హిల్ దగ్గర నుంచి అలా వేవ్స్ వస్తున్నాయి. సో ఈరోజు నైట్కి అయితే మన ఫుడ్ ఇదే. ఇది వచ్చేసి రూప్చంద్ ఫిష్, బట్ యాక్చువల్గా అయితే వీళ్ళు ఏదో డిఫరెంట్ నేమ్తో, సారీ ఓ నో అదే వెయిట్ రే. సో యాక్చువల్లీ ఇదైతే రూప్చంద్ ఫిష్, కాకపోతే వీళ్ళు ఏదో డిఫరెంట్ నేమ్తో పిలుస్తున్నారు, పాపడో ఏదో అని చెప్పారు. అయితే నాకు ఫస్ట్ ఫిష్ చూపించు, దాన్ని బట్టి చెప్తా అని చెప్పా. వాడు ఫిష్ చూపించాడు, అచ్చా రూప్చంద్ టేస్ట్ బాగానే ఉంటుంది అని చెప్పేసి ఒకటి ఫిష్ అయితే ఫ్రై చేయించుకున్నా. అండ్ దట్టు ఆన్ ఏం కనిపించట్లేదు, దట్టు ఆన్ బీచ్ సైడ్ క్యాంపింగ్ టెంట్, ఒక ఫిష్ ఫ్రై. సో ఇది మన ఈరోజు ఫుడ్ అయితే. సో ఇప్పుడే తిని వచ్చి అలా బయట కూర్చున్నాం. ఇంతసేపు చీకటిగా అనిపించింది కానీ ఇప్పుడైతే చీకటి లేదు, మూన్ లైట్ వచ్చింది. సో కొంచెం బాగానే ఉంది వ్యూ కూడా చూడడానికి. సో అందుకే బయట అలా చల్లగా కూర్చొని యాక్చువల్గా డే టు లాగ్ ఎడిట్ చేస్తూ కూర్చొని బయట. నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్ ఉంది లోపల అయితే నాకు.
సముద్రపు ఒడ్డున చంద్రుని వెన్నెల్లో అలా కూర్చొని అలలొచ్చి అలా తగులుతూ వెళ్తుంటే అసలు ఇది ఒక ఫ్యాంటసీ నాకు. ఫైనల్గా అయితే ఈ ఫ్యాంటసీ ఈరోజు నిజమైంది. అంటే ఇలాంటి ఫ్యాంటసీస్ నాకు చాలా ఉన్నాయి, కానీ ఈ ఫ్యాంటసీస్లో ఒక ఫ్యాంటసీ అయితే ఇది. సో ఫైనల్గా అయితే ఈ ఫ్యాంటసీ ఈరోజు ఇలా నెరవేరాలని చెప్పి మేబీ ఉంది. సో ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ అసలు ఆ వేవ్స్ అయితే చాలా హెవీగా వస్తున్నాయి. అఫ్ కోర్స్ నైట్ టైం చాలా హెవీగా వస్తాయి వేవ్స్. అండ్ సో చాలా చీకటిగా ఉంది, ఏం కనిపించట్లేదు కూడా. సో మీకు మార్నింగ్ చూపిస్తాను మొత్తం క్యాంపింగ్ ఎలా ఉంది, ఎలా సెట్ అయింది, సో వ్యూ ఎలా ఉంది, ఎలా అయిందని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు చాలా చీకటిగా ఉంది, ఏం చూపించడానికి కూడా అవ్వట్లేదు. సో ఇది ఈరోజు వ్లాగ్ అయితే. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద మార్నింగ్.